ఇక్కడ తండ్రితో మాట్లాడడానికి మనకు ఒక మీడియేటర్ అవసరం లేదు. ఎందుకు తెలుసా? మన మీడియేటర్ ప్రభు అయిన యేసు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడండి అని ప్రభు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనతో మాట్లాడడానికి మనకు ఒక మీడియేటర్ అవసరం లేదు. నా గురించి కూడా చెప్పండి అని మనం కొందరికి చెప్తాం. మినిస్టర్లకో లేక ప్రైమ్ మినిస్టర్కో ఏదైనా చెప్పాలంటే మనం కొంతమంది సిబ్బందులను పట్టుకొని ఏదైనా విధంగా ఈ మాట అక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, ఆయన మీ తండ్రియే. మీరు అది ఫీల్ అవ్వాలి. నేను అనాథుని అని అనుకున్న వ్యక్తి అంటాడు, బాంజం కాలు మొక్కుతా, సాయం చేయ. కానీ నేను కుమారుని, నేను కుమార్తెను అని అర్థం చేసుకున్న వారు దేవునితో ఎలా చెప్తారు? డాడీ, ఫాదర్. ఆయన మన అవసరతలు తీర్చడానికి నమ్మదగినవాడు. ఈ విషయం ఎప్పుడైతే మన లోపల నాటబడుతుందో భయం మనలో నుంచి తొలగిపోతుంది. మన పరమ తండ్రిని పాత నిబంధన భక్తులందరూ భయపడేవారు. ఆయన పేరు రాసే ముందు వెళ్ళి వారు చేతులు కడిగేవారు. మళ్ళీ వచ్చి యెహోవా అనే పేరు రాసి నోటి ద్వారా ఉచ్చరించే ముందు వారి హృదయాన్ని శుద్ధి చేసేది, నోరును శుద్ధి చేసేది, భయముతో పలికేవారు. యేసు ప్రభు మనకు వచ్చిన తర్వాత ఆయన మనకు భయాన్ని తీసివేశారు. ఏ విషయమైనా మనం యేసునామమున తండ్రికి తెలియపరచవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్ర్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఉన్న కృప మనకిచ్చారు. ఎందుకని మనం ఆయనను పిలుస్తున్నాము అంటే హీఈస్ ఏబుల్ టు ఫర్గివ్ మై సిన్స్, హీఈస్ ఏబుల్ టు ప్రొవైడ్ మై నీడ్స్. నా అవసరతలు తీర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. నా పాపములు క్షమించడానికి ఆయన నమ్మదగిన వాడు. నా కాంప్లికేషన్స్, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయడానికి ది బెస్ట్ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఇన్ జీసస్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులకు ఏం చెప్పరు, అన్ని ఫ్రెండ్స్కి చెప్తారు. టోటల్ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఫ్రెండ్స్ చేతిలో ఉంది. డాడీ ఏదైనా అడుగుదామన్నా కూడా తప్పించుకొని పోయి ఫ్రెండ్తో మాట్లాడతారు. ఫ్రెండ్ సిగ్నల్ ఇచ్చిన దాన్ని బట్టి మూవ్ అవుతారు. వారి పెద్ద గోతులో పడతారు. ఎందుకు తెలుసా? ఈ ఫ్రెండ్ విల్ నెవర్ టేక్ కేర్ లైఫ్ లాంగ్. కొంతకాలం మాత్రమే వాడుకొని వదిలిపెడతారు. కరివేపాకు ఎంత మంచిది, అన్ని వంటల్లో అవసరం. అది లేకపోతే టేస్టే లేదు. తాలింపు ఉంటే కరివేపాకు ఉండాల్సిందే. కానీ ప్లేట్లో దొరికినోడు తీసి బాగోదు. అదెంత అన్యాయం కదా? అలాగనే దేవుడు కావాలి. ఎందుకని? అవసరత తీర్చడానికి. మళ్ళీ దేవుడు నేను నీతో మాట్లాడుతానంటే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నేను బిజీగా ఉన్నాను, నేను పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయండి అని చెప్పి పక్కకు పెడుతున్న ఆ పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవునితో సదా సహవాసం చేస్తూ దేవుని కృపలో ఆశ్రయించి నడవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏ పరిశుద్ధునికి కూడా మన విషయాలు చెప్పకు. వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. చనిపోయి దేవుని సన్నిధికి పోయిన వారందరూ ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారు. వారెవ్వరూ కూడా మీ ప్రార్థన విషయాలు దేవునికి తెలియపరుస్తారని మీరు అనుకోకండి. ప్రభు అడుగుతున్నాడు, వెన్ ఐఎమ్ అవైలబుల్, వై యూ వాంట్ టు గో హియర్ అండ్ దేర్ knocking the door, but I am available here, come and talk to me. ఏ ఒక్క వ్యక్తికి కూడా మీ ప్రార్థన విషయాలు చెప్పకూడదు. దట్ ఈస్ అన్బిబ్లికల్. పరిశుద్ధ వాక్యానుసారంగా బైబిల్ చెప్తున్నారు, యు టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడండి. ఆయన సదా సిద్ధంగా ఉన్నాడు. మీ ప్రతి విన్నపములు వినడానికి ఆయన అవైలబుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.